Hello friends, welcome back my channel. Friends, Electronics Corporation of India Limited ECIL హైదరాబాద్ లో పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టులు వచ్చేసి ఇక్కడ మీరు వెబ్సైట్ ని చూస్తున్నారు. ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ECIL వెబ్సైట్ ని చూస్తున్నారు. ఆ పోస్టులు ఏంటి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఈసీఐఎల్ అంటే మీకు చాలా మందికి తెలుసు. సో అది ఉండడం కూడా ECIL లోనే ఉంది, అందుకే ఆ పేరు అక్కడ ఉంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్. సో ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది డిపార్ట్మెంట్, అలాగే జాబ్స్ కూడా అంతే. సో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మనం చూస్తే ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫర్ డిఫరెంట్ ట్రేడ్స్ ఎట్ హెడ్ క్వార్టర్ ఇన్ హైదరాబాద్. వేరియస్ జోనల్ ఆఫీసెస్ అండ్ ప్రాజెక్ట్ సైట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అలాగే క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్ అని ఇచ్చారు. అయితే మనకు ఫస్ట్ జాబ్ డీటెయిల్ తెలియాలి. అలాగే ఇక్కడ టెక్నీషియన్ పోస్టులు అంటున్నారు కాబట్టి మేబీ ITI మీద కూడా ఉండొచ్చు. సో అందుకని అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, ECIL పోస్ట్ హైదరాబాద్ తెలంగాణ. సో ఇక్కడ కంప్లీట్ గా ఈ పోస్టులు అయితే వచ్చాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 టీమ్ అప్ విత్ ECIL ఫర్ ఎ బ్రైట్ కెరీర్ అని ఇక్కడ ఇచ్చారు. కంపెనీ ప్రొఫైల్ జనరల్ ECIL గురించి ఇక్కడ ఇచ్చారు. అలాగే పోస్టుల గురించి చూద్దాం మనం. టెక్నీషియన్, ఇక్కడ టెక్నీషియన్ పోస్టులు 45 పోస్టులు ఇచ్చారు. ఈ 45 పోస్టులు సాలరీ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 20,480 రూపాయలు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఇది బేసిక్ పే స్కేల్ గ్రేడ్ 2 టెక్నీషియన్ లెవెల్లో ఇస్తారు. ఇక పోస్టులు ఏమున్నాయి? ఎలక్ట్రానిక్ మెకానిక్ కి 11 ఉన్నాయి, ఫిట్టర్ కి 7 ఉన్నాయి, మెకానిస్ట్ కి 7 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ కి 7 ఉన్నాయి, టర్నర్ కి 5 ఉన్నాయి, షీట్ మెటల్ కి 2 ఉన్నాయి, వెల్డర్ కి 2 ఉన్నాయి, కార్పెంటర్ కి 2 ఉన్నాయి, పెయింటర్ కి 2 ఉన్నాయి. టోటల్ గా 45 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ద అప్పర్ ఏజ్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కి అయితే 27 సంవత్సరాలు ఇచ్చారు. 34/2025 కట్ ఆఫ్ ఇచ్చారు ఇక్కడ. ఇక క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఓన్లీ అన్రిజర్వ్డ్ కి ఎందుకు ఇచ్చారంటే మిగతా వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు బీసీకి 3 సంవత్సరాలు ఉంటుంది, అలాగే SCSకి 5 సంవత్సరాలు ఉంటుంది, ఇక మిగతా వారికి ఎలా ఉంటుంది. కాబట్టి అది డీటెయిల్ గా ఇక్కడ ఇవ్వలేదు, కానీ దీన్ని బట్టి అదే ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు? SSC ఉండాలి, పాస్ అయి ఉండాలి, ప్లస్ ITI ఉండాలి. ఆ ITI కూడా విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఎప్పటి వరకు 30/4/2025 ITI సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఏ సబ్జెక్ట్ అయితే మీరు చేసి ఉన్నారో ఆ సబ్జెక్ట్ కి ITI సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ చేస్తున్న వాళ్ళకి కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళకి. ఇక తర్వాత షుడ్ బి ఇన్ ద అబౌవ్ మెన్షన్ ట్రేడ్ ఓన్లీ 8 సీరియల్ నెంబర్ 1 to 9 అని ఇచ్చారు. అంటే 1 నుంచి 9 వరకు. దిస్ ఇన్క్లూడ్స్ NTC బోర్డ్ based basic training as well as advanced modules under multi-skill training pattern of Directorate General of Labor and Employment being implemented through ITI upgrades as Center of Excellence in required trades. సో ఇది అడుగుతున్నారు, దీన్ని బట్టి మీకు అలా ఉన్నది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇక బెనిఫిట్స్ ఏముంటాయంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ద బేసిక్ పే. అదే చెప్పే కదా మీకు ఫస్ట్ చెప్పా, బేసిక్ పే అనేది ఇంత ఉంటుంది. 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంకా అడిషనల్ గా ఇక్కడ DA ఉంటుంది, HRA ఉంటుంది. తర్వాత బెనిఫిట్స్, ఫ్రింజ్ బెనిఫిట్స్, PF ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. లీవ్ విల్ బి అప్లికేబుల్ యాజ్ పర్ కార్పొరేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. టైం టు టైం ఉంటాయి. ఇక రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, అది రిజర్వేషన్స్ అంటే SC ST BC EWS PW ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు ఉండే రిజర్వేషన్స్ ఉంటాయి. ఇక కేటగిరీ వైజ్ ఇక్కడ ఇచ్చారు, పైన కూడా ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ వైజ్ పోస్టులు అయితే ఇచ్చారు, ఎవరికి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో అన్రిజర్వ్డ్ కి 20 ఉన్నాయి, EWS 4 ఉన్నాయి, OBCకి 18 ఉన్నాయి, SCకి 2 ఉన్నాయి, STకి 1 అయితే ఉన్నాయి పోస్టులు. ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు మళ్ళీ సేమ్.
సో ట్రేడ్ వైజ్ రిజర్వేషన్స్ ఆర్ యాజ్ ఫాలో అని ఇచ్చారు ఇక్కడ. సో సేమ్ ఇది ఇక అప్పర్ ఏజ్ చెప్పే కదా 5 years 3 years 10 years అని ఉంటాయని కామన్ గా ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ఎలా ఉంటుంది. ద సెలెక్షన్ మెథడాలజీ విల్ కాంప్రమైజ్. ఇక సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ద సెలెక్షన్ మెథడాలజీ విల్ కాంప్రైజ్ ఆఫ్ 2 స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు కంపల్సరీ ఉంటాయి. ఇక సిబిటి టెస్ట్ లో అలాగే ట్రేడ్ టెస్ట్ రెండు కూడా చూస్తారు. క్యాండిడేట్ హాస్ సెక్యూర్ మినిమం 50% మార్క్ ఈచ్ ఫ్యాక్టర్ రెండిట్లోని అండ్ 60% ఓవరాల్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్. సో 60% వరకు వస్తే కన్సిడర్ చేస్తారు. ఇక అదే ఎస్సీ ఎస్టీకి ఎలా ఉంటుంది, తర్వాత ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది, చెన్నై ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, ముంబై, న్యూఢిల్లీ, కలకత్తా ఈ సెంటర్స్ అయితే ఇవి ఇచ్చారు. ఇక సిబిటి విల్ బి కండక్టెడ్ ఇన్ ది ఫాలోయింగ్ సిటీస్. ద ఆప్షన్ ఫర్ సిటీ ఫర్ సిబిటి టు బి సెలెక్టెడ్ బై ద క్యాండిడేట్. సో మనం అప్లై చేసుకునేటప్పుడు అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఈ వెబ్సైట్ లో మనం చూసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ట్రేడ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. దానికి ఏమేం కావాలని ఇక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చారు. హాల్ టికెట్ ఫర్ ట్రేడ్ టెస్ట్, 10th స్టాండర్డ్, ఐటీఐ సర్టిఫికేట్, ఎన్ఈఎస్సి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జనరల్ కండిషన్స్ కూడా ఇచ్చారు, ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఇవన్నీ కూడా హౌ టు అప్లై అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్క్లూడింగ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ టు అప్లై. సో అంటే లోపల ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే లింకు 16/5/2025కి స్టార్ట్ అయింది. ఆల్రెడీ 5/6/2025 వరకు అయితే టైం ఉంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద క్యాండిడేట్ ఈస్ అసైన్డ్ ఏ సిస్టమ్ జనరేట్ అప్లికేషన్ నెంబర్ దట్ టు బి రిటైన్డ్ ఫర్ ఎనీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరు ఆ నెంబర్ని పెట్టుకోవాలి. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఇక్కడ ఫీ ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి 750 అయితే ఇచ్చారు ఫీ వచ్చేసి. సో అంటే మిగతా వారికి ఉండదని అర్థం. ఎస్టీ ఎస్టీ తర్వాత ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఉండదు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ వన్స్. మల్టిపుల్ అప్లికేషన్ విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేచర్. సో మీరు ఒకటే అప్లికేషన్ ఒకటేసారి పెట్టుకోవాలి, మల్టీ అప్లికేషన్ పెట్టకూడదు, పెడితే రిజెక్ట్ చేస్తామని అంటున్నారు. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16/5 స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 5/6. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ అనేది మేము ఈ వెబ్సైట్ లో పెడతాము కాబట్టి మీరు చూసుకోవచ్చు. అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా హాల్ టికెట్ ఈ సైట్ లోనే పెడతాము అని ఇచ్చారు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీని మీద ఏమన్నా అంటే డేట్ మార్చడం కానీ మాడిఫై చేయడం కానీ అడ్వర్టైజ్మెంట్ ఏదన్నా ఉన్నా కూడా ఇదే వెబ్సైట్ లో ఉంటుంది. మీరు అక్కడి నుంచే చూసుకోవచ్చు అని అంటున్నారు ఫైనల్ గా. ఇక అలాగే ఎనీ ఎంక్వైరీస్ దీని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఈమెయిల్ ద్వారానే తెలుసుకోవచ్చు, అదే ఇచ్చారు. సో ఇది కంప్లీట్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో హైదరాబాదు తెలంగాణలో ఈసీఐఎల్ లో మనకి 45 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైతే దీనికి అప్లై అంటే ఐటీఐ ఉంటే సరిపోతుంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు సేమ్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, తర్వాత ఎస్బీఐ కలెక్ట్ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. అలాగే పేమెంట్ లింక్ కూడా ఇచ్చారు, కలెక్ట్ లింక్ ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే డౌట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇచ్చారు, అది కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. తర్వాత రీప్రింట్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అది కూడా ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్, ఇది మీరు క్లిక్ చేయాల్సిన విండో అది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎంటర్ టెంపరరీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు రిట్రీవ్ ద అప్లికెంట్ డీటెయిల్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సబ్మిషన్ ఫెయిల్యూర్. ఇది ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఇస్తే మీకు టెంపరరీ ఐడి జనరేట్ అవుతుంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వండి,
సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా, అదైతే ఏదైతే ఉంటుంది, తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంటో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏంటో 7/25 అడ్వర్టైజ్మెంట్. సో మీరు అదే క్లిక్ చేస్తారు. 7/25 క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇది హైలైట్ అవుతుంది. దేనికి మీరు ఇక్కడ విత్ ఎక్స్పీరియన్స్ ఎన్ఈఎస్ఈ ఏది ఉంటే అది పెడితే మనకి చూడండి కంప్లీట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా మీరు ఎంత ఫిల్ చేసేసుకొని కంటిన్యూ చేసేసుకొని ఇవన్నీ చేసేసుకుని మీరు అప్లై చేసేసుకోవడం. కాకపోతే జాగ్రత్తగా ఇవన్నీ కూడా అప్లై చేయాలి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా వీళ్ళని అడగొచ్చని ఇక్కడ లాస్ట్లో ఇచ్చారు. సో వీళ్ళనే మీరు కంటిన్యూ, ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఈ ఈమెయిల్లో. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.